ఓట్లు వేయలేదు? ఉద్యోగాలు ఎందుకు వెళ్ళాయి సార్? మా ఊర్లో 10, 20, 30 మందికి పోయినాయి. వాలంటీర్ పోస్టులు వచ్చినాయి. ఉద్యోగాలు ప్రతి ఇంటికి నుంచి లక్షణంగా వచ్చినాయి. రోడ్లు వేయడం లేదు, రోడ్లన్నీ గుంతలు పడినాయి. గుంతలు అంటే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సారు గెలిచినాక సంవత్సరానికే రోడ్లు భంగం అయిపోతే అంటే జగన్ది తప్ప, గత ప్రభుత్వం తప్ప, గెలిచినాక 3 నెలలకి రోడ్లు ఏడ చూసినా పిచ్చలు విడివిడిగా పోయినాయి. అంటే అప్పుడు ఇంకా గెలిచక ముందుకే పోయినాయి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు తప్ప, జగన్ తప్ప. మా కళ్ళతో చూస్తున్నాం. అంటే నాకు ఓటు వేయండి అంటున్నాడు, మంచి అయితే నాకు ఓటు వేయద్దని చెప్తున్నాడు. మా ఊరికి ప్రతి ఒక్క ఊరికి లక్షణంగా ఉంటుంది. మాది బనియాపల్లి నిజవర్గం. ఓ లారీ క్లీనర్ను ఆమె ఆశ లారీ పక్కన పెట్టి మీటింగ్ ఉందంటే ఇక్కడ వచ్చినాం. మేము ఎందుకు వచ్చినామంటే ఆ జగన్ ఇచ్చిన పథకాలు మాకు పూర్తిగా మాకు అభ్యాయి. తినలే అని చెప్పకూడదు. కంపల్సరీగా 100కి 100 మార్కులు. గరుడు పచ్చికి కంట్లో బలం, సింహానికి నోట్లో బలం, జగనన్నకు జనమే బలం. 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం గ్యారెంటీ. అది వాస్తవము. వాళ్ళు ఓడిస్తాం వీళ్ళు ఓడిస్తామని కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మా బిడ్డలకు కూడా సహాయం అవుతాడు. నాడు నేడు మెయిన్ నాడు నేడు చేసినాడు. దాన్ని మనం చూస్తే తెలుస్తుంది. నాడు నేడు ఈ స్కూల్లో వచ్చి చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం ఖచ్చితంగా గెలుస్తాడు. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క పిలుపు సిద్ధం అంటే ఎదురు మాకు ఆపోజిట్ పార్టీకి ఉండి కనీసం 6 పార్టీలు ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి మీద, ఒక పేదల ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూ ఉందండి. ఇది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఈ టీడీపీ కానీ ముగ్గురు పొత్తు పెట్టుకుని ఇంకా ఉన్న సిపిఐ, సిపిఎం, జనసేన అందరూ మీరు పొత్తు పెట్టుకొని రండి. మా జగన్మోహన్ రెడ్డికి పేదల పచ్చాన ఒకే ఒకరిగా సింగిల్ గానే వస్తుంది. సింగిల్ గానే పోటీ చేసింది. 175 మేము పోటీ చేస్తాము. 175 నియోజకవర్గంలో మేము గెలుస్తాము. అయ్యా ఈ రోజు ఇక్కడ తెలుసు అనంతపురం డిస్టిక్ నీళ్లు లేని డిస్టిక్ అంటా ఉన్నారు. ఈ రోజు మేము సత్యవేడు నుంచి దాదాపు ఒక 500 కిలోమీటర్ ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే ఈ అనంతపురం డిస్టిక్ లో ఈ పంటలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా రైతులకు ఏ విధమైన న్యాయం చేస్తూ ఉన్నాడో చూస్తూ ఉంటే తెలుస్తూ ఉందండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, పచ్చ మీడియా కానీ కావాలని చెప్పేసి మా మీద పచ్చ రాతలు రాస్తా ఉంది. దీంట్లో ఏ విధమైన నిజమైతే లేదండి. 175 మేము గెలుస్తాం. తిరిగి మేము అధికారంలో సాధిస్తాం. మాకు ఆనాటికి వాళ్ళ ఆయన కాలం నుండి మాకు అభివృద్ధి. చంద్రబాబు నాయుడు 14 సీఎం వెళ్ళినా ఇంత అభివృద్ధి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో, మన దేశంలో ఏం చేసినంత అభివృద్ధి, ఏం చేసినంత ఇది నాయకుడు చేసలేదు, ఎవరు చేసినలేదు. ఈయనంత అభివృద్ధి చేసేది ఈయన తప్పులు పట్టినానికి వారికి ఇది ఉండదు. డబ్బులకి మేము మా అభిమానం మీద వచ్చినాం. డబ్బులకు దీనికి దానికి వచ్చేవాళ్ళు వాళ్ళు తోలుకున్న డబ్బులు కావాల్సింది ఇచ్చి మందులు అలాదనే. ఇంతకుముందు 14 ఏళ్ళు సీఎంగా వెళ్ళినాడు. ఏమన్నా అభివృద్ధి చేసినాడా? చెప్పండి, మీరు చెప్పండి. ఏం చేసినంత అభివృద్ధి రాజకీయ నాయకుడు మన ప్రపంచంలో చేయలేదు. 100కి 175 గ్యారెంటీగా సీఎం ముఖ్యమంత్రి 10 అయితే అతందే